ఈ దేశంలో పాలకులు, ఈ దేశంలో ఉన్నటువంటి చరిత్రను ఒకసారి మనం గనక, చరిత్ర పుటలను గనక ఒకసారి తీసి చదివే ప్రయత్నం చేస్తే, మనిషిని మనిషిగా చూడక, కులం పేరట, ప్రాంతం పేరట, భాష పేరట మ్లేచ్చులని, మేము అగ్రం మీరు నిమ్నమని, నువ్వు స్త్రీవి నేను పురుషుణ్ణని, ఏదో ఒక రకంగా మనుషుల మధ్య విభజించి పాలించేటటువంటి పద్ధతులు మనం చూసాం. కానీ ఈ విశ్వ మానవ సమాజం అనేటటువంటి సంకల్పం, అంతా ఒక్క మానవ శరీరం అన్నటువంటి సంకల్పం, ఎక్కడెక్కడో దూరదేశాల్లో ఉన్నటువంటి మన పితరులు, మన ముందు నడిచినటువంటి వారు, మిషనరీలుగా ఉన్నటువంటి వారు, వారి ఇళ్ళు, వారి సంస్కృతి, వారి దేశములు విడిచిపెట్టి మన మధ్యకు వచ్చారు. 1799లో మొదలు పెడితే ఈరోజు వరకు ఆ బృహత్ కార్యం అలా ముందుకు వెళుతూ ఉంది. ఏమేం చేశారు ఈ దేశానికి? రైట్ టు ఈక్వాలిటీ మనం తీసుకొచ్చాం. అందరికీ చదువు మనం తీసుకొచ్చాం. అందరికీ వైద్యం మనం తీసుకొచ్చాం. శూద్రులు బట్టలు వేసుకోవచ్చు, మనం తీసుకొచ్చిన చట్టం. స్త్రీలు పైవస్త్రం వేసుకోవచ్చు, మనం తీసుకొచ్చిన చట్టం. శూద్రులు పెళ్లి చేసుకుంటే బ్రాహ్మణుల దగ్గర 7 రాత్రులు పడుకోవాల్సిన అవసరం ఇక లేదు, మనం తీసుకొచ్చిన చట్టం. కేవలం మతం చెప్పింది అనుకుంటున్నారా బాప్టిస్ట్ ఉద్యమం? నో. భారతదేశంలో మానవులను మళ్ళీ మానవులుగా నిలబెట్టింది, మానవులను మానవులుగా గుర్తించే విధంగా పనిచేసింది. దిస్ ఈజ్ నాట్ జస్ట్ ఎ రిలీజియస్ యాక్టివిటీ దట్ వీ డిడ్ ఫర్ ద పాస్ట్ 200 years. గత 200 సంవత్సరాలుగా కేవలం ఏదో మతం కట్టాం అని అనుకుంటే, ముఖ్యంగా యువతులు కూర్చున్నవారు, ఆల్ యంగ్ పీపుల్, యూ మే నీడ్ టు హ్యావ్ దిస్ ఎ లిటిల్ బిట్ ఆఫ్ deep dive into this. This is not just a religious expression in the world. But I want to challenge you this morning. మీకు ఒక సవాలును ఇవ్వాలి అని అనుకుంటున్నాను. What are we today? How do people look at us today? ఈరోజు మనలను ప్రజలు ఎలా గుర్తిస్తారు? ఒక మత ప్రాతిపదికన ఉన్నటువంటి సమాజంగా గుర్తిస్తున్నారేమో బహుశా. వీళ్ళకేం పట్టదు, వీళ్ళు కేవలం మతంలో ఉంటారు, ఏం మాట్లాడినా ప్రార్థన అంటారు. ఇది మనకున్నటువంటి గుర్తింపు. కానీ మన పితరులు చూపించినటువంటి అడుగు జాడలు ఇవేనా అన్న ప్రశ్న మనం వేసుకోవాలి. మానవులను మానవులుగా గుర్తించే, మానవులను గౌరవంతో నిలబెట్టే, స్త్రీ జాతి ఉద్ధరణ చేసే చరిత్ర మనకుంది. మన ముందు నడిచినటువంటి పెద్దలు ఇదే హైదరాబాద్, దీని కింద ఉన్నటువంటి మహబూబ్ నగర్, పాలమూరు అని పిలిచేవారు, బీదర్ వరకు, అలాగే కిందికి వెళితే కర్నూలు వరకు. ఆ రోజుల్లో ఫీల్డ్స్ 2 రకంగా విభజింపబడ్డాయి. ఒకటి బ్యాప్టిస్ట్ ఫీల్డ్ అయితే ఇంకొకటి మెననైట్ బ్రదరన్ ఫీల్డ్. రెండిటికి తేడా ఏమీ లేదు, ఇద్దరూ ఒకే రకమైనటువంటి భావజాలం కలిగిన వారు. కాన్స్టిట్యూషన్లో ఒక్క పాయింట్ తప్ప అంతా ఒకటే. ఆ ఫీల్డ్స్లో జరిగినటువంటి పనిని ఒక్కసారి మీరు జ్ఞాపకం చేసుకుంటే, తెలంగాణలో జిల్లాలు ఏర్పడిన తర్వాత మొట్టమొదటిసారి జోగులాంబ అని ఒక జిల్లా వచ్చింది. ఎందుకు పెట్టారు ఆ పేరు అని నేను తలబట్టుకున్నాను. జోగిని వ్యవస్థ, ఆ వ్యవస్థకు దేవతగా ఉన్నటువంటి జోగులాంబకు ఒక జిల్లా పేరు పెట్టడం, దానికి వ్యతిరేకంగా పోరాడి ఆ వ్యవస్థను కాలరాసి, స్త్రీ అర్ధనగ్నంగా ఎవరి ఎదుట నాట్యమాడటానికి వీలు లేదు, యు ఆర్ ఇన్ ద ఇమేజ్ ఆఫ్ గాడ్, దేవుని స్వరూపము మరియు పోలిక చొప్పున ఉన్నావు, నువ్వు అమ్మా అని పిలవగలిగాం. అది బ్యాప్టిస్టు సంఘాలు, ఎంబీ సంఘాలు కలిసి చేసినటువంటి, ఈ ప్రాంతానికి ఇచ్చినటువంటి, స్త్రీలకు ఇచ్చినటువంటి గౌరవం. అది మనకు చూపించినటువంటి, అది మనకు నేర్పించినటువంటి మన పెద్దలు. ఈరోజు మనం కేవలం మత ప్రాతిపదిక మాత్రమే ముందు పెడుతున్నామా? కేవలం ఆర్ వి సో కన్స్యూమ్డ్ అబౌట్ అవర్ ఓన్ గుడ్, అవర్ ఓన్ బిల్డింగ్స్, అవర్ ఓన్ well-being and our own bank accounts, then it is not something that our forefathers dreamt about. మన ముందు నడిచిన వారు మన గురించి
వారు తీసుకున్నటువంటి సంకల్పములో మన బ్యాంక్ అకౌంట్స్, మన బిల్డింగ్స్, మన వెల్బీయింగ్ మాత్రమే ఉంది అని అనుకుంటే మనం తప్పులో కాలేసినట్లే. ఇట్ ఈస్ అవర్ ఎగ్జిస్టెన్స్ ఈజ్ ఫర్ అ బెటర్ హ్యుమానిటీ. అవర్ ఎగ్జిస్టెన్స్ ఈజ్, మనం ఎందుకు అసలు ఉనికిలో ఉన్నాం అనంటే విశ్వమానవ సమాజం కోసం ఉన్నాం. చుట్టుపక్కలున్న సమాజాలు వర్ధిల్లాలి అని ఉన్నాం. చుట్టుపక్కలున్న సమాజాలు మన క్రీస్తును పోలిన సమాజాలుగా రూపాంతరము చెందాలి అన్న బృహత్ కార్యంలో మనం ఉన్నాం. ఆ కార్యం చేయటం కోసమే మనకు అపోస్తలులు, ఆ కార్యమును చేయటం కోసమే మనకు కాపరులు, ఆ కార్యమును చేయటం కోసమే మనకు ఇవాంజలిస్టులు, టీచర్సు వగేరా వగేరా.